డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం కామర్స్ క్లాసులో నిన్నదాకా మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే చాప్టర్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు నిన్నటి క్లాసులో మీకు డిప్రిషియేషన్ అనే చాప్టర్లో డిప్రిషియేషన్ అంటే తరుగుదల అనే చాప్టర్లో మీకు యాన్యువల్ డిప్రిషియేషన్ వార్షిక తరుగుదల అనే లెక్కలు మనం చేసాం. ఓకేనమ్మా, దాంట్లో మీకు ఒక లెక్క నేను ఈరోజు మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. డిప్రిషియేషన్ అంటే ఒక స్థిరాస్తిని నిరంతరాయంగా ఉపయోగించడం వలన కొంతకాలానికి ఆస్తి యొక్క విలువ అరిగిపోవడం కానీ తరిగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. దానిని మనం తరుగుదల అని చెప్పేసి అంటుంటాం. అంటే వాతావరణ పరిస్థితుల వల్ల ఆ యంత్రం తన యొక్క విలువను కోల్పోతూ ఉంటుంది. ఆ కోల్పోయిన విలువని మనం ఏమంటున్నాం, తరుగుదలగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఇంకో క్వశ్చన్ కూడా చెప్పాను, తరుగుదల గల కారణాలు. తరుగుదలకు 2 కారణాలు ఉంటాయి, అరుగు తరుగు లుప్తత. అరుగు తరుగు అంటే ఒక స్థిరాస్తి నిరంతరాయంగా ఉపయోగించడం వలన కొంతకాలానికి అరిగిపోవడం కానీ తరిగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం అరుగు తరుగు అంటాం. లుప్తత అంటే పాత యంత్రాల స్థానంలో నూతన యంత్రాలను ప్రవేశపెట్టడం వల్ల పాత యంత్రం తన యొక్క విలువను కోల్పోతుంది. దాన్ని మనం లుప్తత అని చెప్పేసి అంటాం. లుప్తత అంటే స్క్రాప్ వాల్యూ, తుక్కు విలువ అని చెప్పేసి అర్థం. ఆ తర్వాత మీకు చెప్పింది యాన్యువల్ డిప్రిషియేషన్, వార్షిక తరుగుదల. ఆస్తి ఖరీదు ప్లస్ స్థాపన ఖర్చులు మైనస్ తుక్కు విలువ బై యంత్రం జీవితకాలము అనే సూత్రం ద్వారా కనుక్కోవటం మనం యంత్రం కథ తయారు చేయడం కనుక్కున్నాం. ఈరోజు మీకు ఇంకో లెక్క చెబుతున్నాను. ఆ లెక్కను మీరు చెప్పేటప్పుడు బుక్లో వ్రాసుకోండి. ఫస్ట్ స్పష్టంగా వ్రాసుకున్న తర్వాత మాత్రమే సొల్యూషన్ జోలి బాగుండి దాంట్లో రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వెంకటేష్ ట్రేడర్స్ లిమిటెడ్ పర్చేజ్డ్ మిషనరీ on 1st January 2013 for rupees 50,000 and spent 2,000 rupees on its installation depreciation is to be provided at the rate of 10% per annum. Under straight line method, books of account are closed on 31st December every year. Show the machinery account for the first 3 years. తెలుగు మీడియం వాళ్ళు వెంకటేష్ ట్రేడర్స్ లిమిటెడ్ ఒక యంత్రాన్ని జనవరి 1, 2013 50,000 రూపాయలకు కొనుగోలు చేసినారు. దాని స్థాపన కొరకు
దాని స్థాపన కొరకు 2000 రూపాయలు ఖర్చు చేసినారు. దాని స్థాపన కొరకు 2000 రూపాయలు ఖర్చు చేసినారు. ఆ యంత్రంపై తరుగుదల సంవత్సరానికి 10%. ఆ యంత్రంపై తరుగుదల సంవత్సరానికి 10%. స్థిర వాయిదాల పద్ధతిపై ఖాతా పుస్తకాలను డిసెంబర్ 31న ముగింపు చేస్తారని భావిస్తూ యంత్రం ఖాతాను 3 సంవత్సరములకు తయారు చేయండి. యంత్రం ఖాతాను 3 సంవత్సరములకు తయారు చేయండి. ఓకేనమ్మా, ఇది మీ యొక్క లెక్క. ఈ లెక్కను మీరు స్పష్టంగా బుక్లో రాసుకోండి. ఫస్ట్ రాసుకున్న తర్వాత సొల్యూషన్ గురించి ఆలోచించేయండి. సొల్యూషన్లో పైన మీకు బోర్డు మీద పట్టిక కనిపిస్తూ ఉంది. పట్టిక వచ్చేసరికి మీకు పైన టైటిల్ యంత్రం ఖాతా, మిషనరీ అకౌంట్, డిఆర్సిఆర్ సింబల్ తీసుకోండి. ఇక్కడ డేటు, తేదీ, పర్టికులర్స్ అంటే వివరములు, ఎల్ఎఫ్ అమౌంట్ అంటే మొత్తం, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ డేటు, తేదీ, పర్టికులర్స్, అంటే వివరములు, ఎల్ఎఫ్ అమౌంట్ మొత్తం. ఓకేనమ్మా, ఇలా మనం పట్టిక లెడ్జర్ అకౌంట్ పెట్టడం జరుగుతుంటుంది. ఈ లెడ్జర్ అకౌంట్ అనేది మీరు తీసుకోండి. ఇలా మనం పట్టికను కొట్టిన తర్వాత మీరు లెక్క సొల్యూషన్ చేస్తున్నప్పుడు లెక్కలో వాడు ఏ డేట్ ఇచ్చాడో చూడండి. ఫస్ట్ వెంకటేష్ ట్రేడర్స్ లిమిటెడ్ పర్చేజ్డ్ మిషనరీ ఆన్ 1st January 2013. 1st January 1/1/2013. 1/1/2013 జనవరి అంటే 1వ నెల. ఒక యంత్రాన్ని కొనుగోలు చేసాడు కాబట్టి యంత్రాన్ని కొనుగోలు చేస్తే చిట్టాపద్దు ఏందంటే మనం మార్కెట్కి పోయి మనం ఒక యంత్రాన్ని పర్చేజ్ చేసాం, మనకి ఏమొస్తుంది? యంత్రం వస్తుంది. మన దగ్గర నుంచి ఏం పోతుంది? క్యాష్ పోతుంది. ఓకేనా, మనకు వచ్చేది ఏంటిది? యంత్రం వస్తుంది, మిషనరీ వస్తుంది. మిషనరీ అనేది మనకు ఫిక్స్డ్ అసెట్ కదా, అసెట్ అనేది మన చేతికి వస్తుంది. మన దగ్గర నుంచి ఏం పోతుంది? క్యాష్ పోతుంది. వెంటనే రియల్ అకౌంట్ గుర్తు రావాలి మనకి. రియల్ అకౌంట్ ఏం చెబుతుంది? వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్ అని చెబుతుంది. అంటే వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి, పోయే నగదును క్రెడిట్ చేయాలి. యంత్రం ఖాతా డెటార్ టు నగదు ఖాతా, అది చిట్టాబద్దు. మనకి ఒక యంత్రాన్ని మనం పర్చేజ్ చేస్తే యంత్రం ఖాతా డెటార్ టు నగదు ఖాతా, మిషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. మిషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అనేది మరి మనం ప్రిపేర్ చేస్తుంది ఏంటి? మిషనరీ అకౌంటే కదా. మిషనరీ అకౌంట్ డెబిట్లో ఉంది కాబట్టి క్యాష్ను కూడా మనం ఏం చేస్తాం? డెబిట్ వైపు రాస్తాం. టు క్యాష్ అకౌంట్, క్యాష్ అకౌంట్. టు నగదు ఖాతా, నగదు ఖాతా అని చెప్పేసి అంటాం. మరి వాడు ఎంత కొనుగోలు చేశాడు? 50,000 రూపాయలు కొనుగోలు చేశాడు. దాని స్థాపన కొరకు ఒక 2,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. మొత్తం ఎంత అవుతుంది? 52,000 రూపాయలు.
లేదా 50,000 2,000 రూపాయలు విడిగా రాసినా ప్రాబ్లం లేదు. 2 నగదు ఖాతా 2 నగదు ఖాతా అని రాయాలి. ఎందుకు ఒకేసారి 2 నగదు ఖాతా అని చెప్పేసి 2 కలిపేసుకుంటే సరిపోతుంది. 52,000 రూపాయలు. అలా వాడు ఎన్ని సంవత్సరాలు చేయమన్నాడు? 3 సంవత్సరాలు చేయమన్నాడు. 2013 చేయాలి, 2014 చేయాలి, 2015 చేయాలి. మరి 3 సంవత్సరాలకు తయారు చేస్తున్నప్పుడు మరి మొదటి సంవత్సరం క్లోజ్ చేయాలంటే మనం ఏం కట్టాలి? డిప్రిషియేషన్ కట్టాలి, తరుగుదల కట్టాలి. తరుగుదలకి చిట్టాబుద్ధి ఏందంటే డిప్రిషియేషన్కి జనరల్ ఎంట్రీ, డిప్రిషియేషన్ అకౌంట్ డెటార్ టు మిషనరీ అకౌంట్, డిప్రిషియేషన్ అకౌంట్ డెటార్ టు మిషనరీ అకౌంట్, తరుగుదల ఖాతా డెటార్ టు యంత్రం ఖాతా అనేది మనకు చిట్టాబొద్దు. మరి మనం తయారు చేస్తున్న అకౌంట్ ఏంటిది? యంత్రం ఖాతా. యంత్రం క్రెడిట్లో ఉంది కాబట్టి డిప్రిషియేషన్ కూడా మనం ఏం చేస్తాం? క్రెడిట్ వైపే రాయటం జరుగుతుంటుంది. ఎప్పుడు? 31/1/2013 బై డిప్రిషియేషన్ అకౌంట్. డిప్రిషియేషన్ అకౌంట్, డిప్రిషియేషన్ అకౌంట్. తరుగుదల ఖాతా, తరుగుదల ఖాతా. మరి ఇక్కడ మనం తరుగుదల కట్టేటప్పుడు మనం చేస్తున్న పద్ధతి ఏంటి? స్థిర వాయిదాల పద్ధతి లేదా తగ్గుతున్న నిల్వల పద్ధతి? వాడు ఏమన్నాడు? స్థిర వాయిదాలు, స్ట్రైట్ లైన్ మెథడ్ అన్నాడు. ఏ మెథడ్ చేస్తున్నాం? స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే స్థిర వాయిదాల పద్ధతి. స్థిర వాయిదాల పద్ధతిలో యంత్రం ఖరీదు మీద మనం తరుగుదల అనేది లెక్కించడం జరుగుతుంది మిషనరీ కాస్ట్ మీద. ఇక్కడ మిషనరీ కాస్ట్ ఎంత ఉంది? 52,000 ఉంది. 52,000 రూపాయలు ఇంటూ సంవత్సరానికి తరుగుదల ఎంత? 10%. మరి ఇది సంవత్సరం పాటు ఉందా లేదో చూసుకోండి. 1/1/2013 నుండి 31/12 అమ్మ మిస్టేక్ పడింది, 31/12/2013 వరకు. 31/12/2000. ఎందుకంటే 10 సంవత్సరం బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తారంట? డిసెంబర్ 31న క్లోజ్ చేస్తారట. కాబట్టి 31/12/2013 అంటే సంవత్సరం పాటు ఉన్నట్టేగా. 1 నుంచి 12 వరకు 12 నెలలు ఉంది కాబట్టి 10/100 0 తీసేయండి. ఎంత వస్తుంది మనకు? 5,200. మరి ఇక్కడ అమౌంట్ ఎటువైపు ఎక్కువ ఉంది? డెబిట్ వైపు ఎక్కువ ఉంది. ఎంత? 52,000 రూపాయలు. ఆ ఎక్కువగా ఉన్న మొత్తాన్ని క్రెడిట్ తీసుకెళ్ళండి. 52,000 రూపాయలు. 52,000 రూపాయలలోంచి 5,200 రూపాయలు తీసేయండి. రూపాయలలోంచి 5,200 రూపాయలు తీసివేసుకోండి. 52,000 రూపాయల నుంచి 5,200 తీసేయండి. $46,200, 46,800, 46,800 వస్తుంది. ఎప్పటికీ? 31/12/2013. దాన్ని మనం నెక్స్ట్ ఏం చేస్తాం? మళ్ళీ 1/1/2014కి ఆ తేల్చి నిల్వ కాస్త 2 తెచ్చిన నిల్వగా తీసుకురండి. 2 తెచ్చిన నిల్వ బ్యాలెన్స్ B/D బ్రాడ్ డౌన్. అది C/D, ఇదేమో B/D బ్రాడ్ డౌన్. 46,800. ఓకేనమ్మా? అట్లా 1 ఇయర్ అయిపోయింది. అట్లా 3 సంవత్సరాలు చేయమన్నాడు. మరి 2014 కూడా క్లోజ్ చేయాలిగా. మరి 2014 కూడా క్లోజ్ చేయాలంటే ఏం కట్టాలి? డిప్రిషియేషన్ కట్టాలి. ఎప్పటికీ? 31/12/2014కి బై డిప్రిషియేషన్ అకౌంట్. డిప్రిషియేషన్ అకౌంట్, తరుగుదల ఖాతా, తరుగుదల ఖాతా.
మనం తరుగుదల కట్టేటప్పుడల్లా మనకు ఏం ఆలోచన రావాలి, మనం చేస్తున్న పద్ధతి ఏంటి? స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే స్థిర వాయిదాల పద్ధతి. స్థిర వాయిదాల పద్ధతిలో తరుగుదల దేమేం కడతాం? యంత్రం ఖరీదు మీదే కడతాం. యంత్రం ఖరీదు ఎంత? 52,000 రూపాయలు. 52,000 ఇంటూ ఎంత శాతం సంవత్సరానికి? 10%. ఇక్కడ మీరు డేట్ చూసుకోండి, సంవత్సరం పాటు ఉందా లేదా. జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు సంవత్సరం పాటు ఉంది కాబట్టి 52,000 ఇంటూ 10/100 ఎంత వస్తుంది? 5,200. ఇప్పుడు మనకి డెబిట్ వైపు ఎక్కువ ఉందా క్రెడిట్ వైపు ఎక్కువ ఉందా చూసుకోండి. డెబిట్ వైపు అమౌంట్ ఎక్కువగా ఉంది. ఎంత? 46,800. ఈ ఎక్కువగా ఉన్న మొత్తాన్ని క్రెడిట్ వైపు తీసుకెళ్ళండి. ఒక ఎంట్రీ పట్టే స్పేస్లో పెట్టుకొని 46,800. 46,800లో నుంచి 5,200 రూపాయలు తీసివేయండి. తేల్చిన నిల్వ అంటాం. బ్యాలెన్స్ C/D క్యారీ డౌన్ 31/12/2014కి అది ఎలా వస్తుంది? 46,800లో నుంచి 5,200 రూపాయలు తీసివేయండి. 41,600 వస్తుంది. 41,600. ఓకేనా? రెండవ సంవత్సరం కూడా అయిపోయింది. ఆ తదుపరి మీరు ఏం రావాలి? మూడో సంవత్సరానికి రావాలి. 1/1/2015కి బై తేల్చిన నిల్వ కాస్త ఏం చేస్తారు? 2 తెచ్చిన నిల్వగా తీసుకురండి. 2 తెచ్చిన నిల్వ బ్యాలెన్స్ B/D బ్రాడ్ డౌన్ ఆ నిల్వని తీసుకురండి. 41,600. 41,600. మళ్ళీ ఈ సంవత్సరం కూడా క్లోజ్ చేయాలంటే మనం ఏం కట్టాలి? తరుగుదల కట్టాలి. 31/12/2015 బై డిప్రిషియేషన్ అకౌంట్ తరుగుదల ఖాతా. తరుగుదల ఖాతా. మరి మనం తరుగుదల కట్టేటప్పుడు ఏం ఆలోచన చేయాలి? మనకి ఇచ్చిన లెక్క ఏ పద్ధతి? స్ట్రైట్ లైన్ మెథడ్, స్థిర వాయిదాల పద్ధతి. స్థిర వాయిదాల పద్ధతిలో తరుగుదల దేమేం కడతాం? యంత్రం ఖరీదు మీదే కడతాం. మరి మిషనరీ కాస్ట్ ఎంత? ఇక్కడ మనకి 52,000. యంత్రం ఖరీదు 52,000. 52,000 ఇంటూ సంవత్సరానికి తరుగుదల ఎంత? 10%. ఇది సంవత్సరం పాటు ఉందా లేదా చూడండి. ఉంది. 1/1/2010 అంటూ 31/12/2015 సంవత్సరం పాటు ఉంది కాబట్టి 52,000 ఇంటూ 10/100 0 తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 5,200. మరి ఇక్కడ కూడా అమౌంట్ ఎటువైపు ఎక్కువ ఉంది? డెబిట్ వైపు అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ డెబిట్ వైపు ఉన్న 41,600 రూపాయలని క్రెడిట్ వైపు తీసుకోండి. క్రెడిట్ వైపు 41,600. మరి 41,600 నుంచి ఏం తీసేయాలి? 5,200 రూపాయలు తీసివేయాలి. మరి తీసేస్తే ఏమొస్తుంది అంటే తేల్చిన నిల్వ వస్తుంది. బై తేల్చిన నిల్వ బ్యాలెన్స్ C/D వస్తుంది. మరి 41,600లోంచి 5,200 రూపాయలు తీసివేయండి. రఫ్లో 0 6లో 2 పోతే 4, 11లో 5 పోతే 6, 36,400 రూపాయలు వస్తుంది. ఓకేనమ్మా? ఇలా మనకి 3 సంవత్సరాలు చేయమన్నప్పుడు దీంట్లో మనకు అమ్మకం లేదు. ఫస్ట్ మోడల్ అన్నమాట. యంత్రం ఖాతా తయారు చేస్తున్న ఫస్ట్ మోడల్ సింపుల్గా. 2 నగదు ఖాతా స్థాపనా ఖర్చులతో సహా 52,000. 2013లో తరుగుదల కట్టాం. 52,000 రూపాయల మీద 10% కడితే 5,200 వచ్చింది. 52,000 రూపాయల నుంచి 5,200 తీసేస్తే 46,800 వస్తుంది. దాన్ని మనం బై తేల్చి నిలవంటాం. బై బ్యాలెన్స్ C/D. ఈ నిల్వని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి తీసుకెళ్తాం. 1/1/2014కి 2 తెచ్చిన నిల్వ బ్యాలెన్స్ B/Dగా తీసుకోవటం 46,800. మళ్ళీ 2014 కూడా క్లోజ్ చేస్తే 31/12/2014 బై తరుగుదల ఖాతా యంత్రం ఖరీదు 52,000 ఇంటూ 10% కట్ట 10,100 కడితే 5,200 వస్తుంది.
మళ్ళీ నిల్వ తేల్చండి. బై తేల్చిన నిల్వ బై బ్యాలెన్స్ C/D 41,600. మళ్ళీ దాన్ని నెక్స్ట్ తీసుకురండి. 1/1/2015కి 2 తెచ్చిన నిల్వ బ్యాలెన్స్ B/D 41,600. 31/12/2015కి బై తరుగుదల ఖాతా ఆస్తి గలది 52,500. 52,000 × 10/100 5,200 వస్తుంది. 41,600 నుంచి 5,200 తీసివేయండి. మళ్ళీ నిల్వ తేలుస్తాం. ఇలా వాడు ఎన్ని సంవత్సరాలు చేయమంటే అన్ని సంవత్సరాలు చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. 4 అంటే 4 సంవత్సరాలు చేయాలి. ఇక్కడ 3 సంవత్సరాలు చెప్పాడు కాబట్టి మనం 3 సంవత్సరాలు చేసి దీన్ని వదిలేసాం. 36,400 వరకు. ఇదమ్మ మనం యంత్రం ఖాతా.